రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలియదే. సరే పద పద. రేయ్, ఈ విషయం ఎవరికి చెప్పబాకరా. సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయడమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. అన్న వస్తున్నాడు రా. నమస్తే అన్న. దండా చిన్నదే, దండం చిన్నదే. నాకు రెస్పెక్ట్ కావాలి. దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్య జీకే అన్న ఇంట్లో పార్టీ. ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గండి జీకే అన్న అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. ఏం నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చానా కొడుకురా. వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళని మీకు తెలుసు కదా. అవునన్నా. అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్నా సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్నొచ్చాడని జీకేకి చెప్పు. ఎలా నడు రాబాయ్ నడు. రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వీడు ఓగడంతా భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది, వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా? ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కనికే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నావంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? అన్నా అటు చూడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రేయ్, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. రేయ్, అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండవు? ఎవడైనా పరిచయం చేసుకున్నప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నిన్ను పరిచయం చేసుకుంటా. ఏంటి? నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్ లో ఇన్ని గన్స్, ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనేది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్ గా శిరీష గురించి నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో, లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా? యునో? ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసుకున్నా. ఆడంది నిన్న నన్న.
నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు. నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూల శంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఏ ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? ఒకటి 15 రూపాయలమ్మా. ఆపిల్? అది 15 అమ్మా. ఆపిల్ 15 రూపాయలనమ్మా. ఆపిల్ 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ. ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళుకుంటే నేను ఫీల్ అవ్వాలిగా, నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? Yes. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కించి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. 2వ రోజు సంతాప సభ పెట్టి పొగుడుతారు. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. తీయమని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసింది దగ్గర నుంచి. ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను బిడ్డలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చిన్నేస్తాను. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. నారాయణ ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి బ్యాచి? పప్పుకి పన్నావంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవడు నారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీటిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి రే, వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? పర్మిషన్ ఏంట్రా వీడు పర్మిషన్ ఇవ్వటం, మీరు పర్మిషన్ ఇవ్వటం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. అబ్బా శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా.